రెండు జరిగినటువంటి ఎన్నిక మేము క్లియర్ గా వెంకరెడ్డి గారు మీరేమంటున్నారు? అన్ని సామాజిక వర్గాలు ఈసారి మా వైపు ఉన్నారు అని మీరు అంటున్నారు. ఒకవైపు కూటమి చెప్తూ ఉంది ఈసారి పూర్తిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఓదంట కూడా కూటమికి వచ్చింది. అంటే మీ వైపు ప్రజలు అన్ని సామాజిక వర్గాలు మా వైపు ఉన్నారని మీరు అంటున్నారు. మీ వైపు ఉండడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి సార్? 77 ఏళ్ళు అయింది సార్ స్వాతంత్రం వచ్చి. మేము అధికారంలోకి రాకముందు 72 ఏళ్ల క్రితం స్వాతంత్రం అనుకోండి. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో అయినా కూడా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పంచిన దాఖలాలు ఏ స్టేట్ లో ఉన్నాయో చూపించండి. ఒక్క రూపాయి అవినీతి లేకుండా. నాన్ డీబీటీ ద్వారా ఇంకొక 2,80,000 కోట్లు, అంటే సార్ 1,80,000 మొత్తం 4.5 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా పేదలకు లబ్ధి చేకూర్చాం. కరోనా లాంటి సమయంలో మీకు తెలుసు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో, పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా కరోనాలో ప్రభుత్వం సేవలు అందించిందో ప్రాక్టికల్ గా మీరు కూడా చూసినటువంటి సందర్భం, డిబేట్లు కూడా కండక్ట్ చేసిన సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూళ్లు బాగుపడ్డాయి. ఈ రోజు పేదవాడికి నాణ్యమైనటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య అందుతా ఉంది. ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీయే కదా. అంతకుముందు ప్రభుత్వాలు ఎక్కడ జరిగినాయి? అంతకుముందు ప్రభుత్వాల్లో ఎలికల కొరికి పసికందులు. అరాచక పాలన పదే వీళ్ళు చెప్తూ ఉంటారు ప్రతిసారి ప్రచారానికి వెళ్ళి. రాజకీయ పార్టీలకు అరాచక పాలన లాగానే కనపడదు సార్. ఎందుకంటే వాళ్ళు రోజుకి వాళ్ళ పార్టీ పరిస్థితులు దగ్గర కాబట్టి వాళ్ళకి అరాచక పాలన లాగా అది అనిపించింది. ఎందుకంటే ప్రభుత్వం చేసి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెస్తుంటే తెలుగుదేశం ఒప్పుకుందా? కోర్టులకు వెళ్ళలేదా? మేము ఈ రోజు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్ళలేదా? 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్ళి అడ్డుకునే ప్రక్రియ చేయలేదా? వాళ్ళ అరాచకత్వం మాది అరాచకత్వం మీరు చెప్పండి అన్న ఫ్రాంక్ గా. రెండో అంశం, ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు ఎవరు 20 సంవత్సరాల నుంచి ఓటు వేయనివాడు అంటే ఇప్పుడు వచ్చి ఓటు వేస్తున్నాడంట. ఓటు వేసాడంట. అసలు 20 సంవత్సరాలు ఓటు అయినాడు ముందు ఫస్ట్ నిజంగా వాళ్ళకి తప్పనాలి. అంటే ప్రజాస్వామ్యంలో అతనికి ఓటు అనేది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు ఓటు వేయకుండా ఇప్పుడు ఏదో వచ్చి పగలు తీసి ఓటు వేయడానికి వచ్చాడని ఆయన చెప్తున్నాడు. అది తప్పు. ఎందుకంటే అంటే ఓటును ఎవరికైనా వేసుకో, బట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి. వినియోగించకపోతే అతను పౌరుడే కాదు నా దృష్టిలో. ఏదన్నా అనివార్య కారణాల వల్ల ఒకసారి వినియోగించుకుండా ఉండకపోవచ్చు. కంటిన్యూ 3 ఎలక్షన్లో 4 ఎలక్షన్లో కూడా ఓటు వెంకరెడ్డి నిజమేనా? ఈ 8, 9, 10 తారీఖుల్లో ఈ 3 డేట్లు విశాఖలో హోటల్స్ అన్ని కూడా బుక్ అయిపోయినాయి అనేది దొరకట్లేదు. ఆ టైంలో ఫ్లైట్ టికెట్స్ కూడా దొరకట్లేదు. నిజమేనా? వాస్తవేనది? నేను ఒకటైతే నేను స్పష్టంగా చెప్తాను. విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందే చెప్పారు. ఎన్నికల కంటే ముందే నేను మళ్ళీ విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడి నుంచే పరిపాలన స్టార్ట్ అవబోతుందని చెప్పి ఎన్నికలకు ముందే అనౌన్స్ చేస్తాం. తర్వాత ముహూర్తం 9వ తారీఖు బాగుందని చెప్పి మా నాయకులు 9వ తారీఖు బాగుంటది ముహూర్తం ఆ రోజు పెడదామని చెప్పి మా నాయకులు ప్రకటించిన మాట వాస్తవమే. కానీ మా రూములు బుక్ అయినాయా లేదా అని నేనైతే చెక్ చేయలేను కదా. అప్పుడు మాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష ఛానల్లే చెప్తున్నాయి విశాఖపట్నంలో హోటల్ ఫుల్ అయినాయి ఒక ఛానల్ చెప్పింది. మాకు వ్యతిరేకంగా ఉన్న ఇంకో ఛానల్ ఏమో, ఇంకో పత్రిక ఏమో ఖాళీగా ఉన్నాయి విశాఖపట్నంలో అని. మంచిదే కదా, ఖాళీగా ఉంటే తక్కువ రేట్లు దొరుకుతాయి కదా, ప్రజలకు అందుబాటులో ఉంటాయి కదా, అది మంచిదే కదా. ఇవాళ అయితే రేపు ఫుల్ అవుతాయి. 9వ తారీఖు కదా, 9వ తారీఖు అంటే చాలా టైం ఉంది. సో ఇప్పుడే ఎందుకు తొందరపడతారు దానికి సంబంధించి? సో అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్ళు ముందే అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. ఎందుకంటే మేము విశాఖపట్నం చేస్తాం అనేది క్లియర్ సార్, దాంట్లో దాపరికం లేదు కదా. కానీ సిఎస్ జవహర్ రెడ్డి గారు విశాఖపట్నం ఏదో పని మీద వెళ్తే, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనుల మీద ఆయన వెళ్తే, ఇదిగోండి సీఎం గారు ప్రమాణ స్వీకారానికి ఆల్రెడీ ఏర్పాట్లు పరిశీలించడానికి జవహర్ రెడ్డి వెళ్ళాడని చెప్పి అదే పత్రిక రాసింది, అదే ఆంధ్రజ్యోతి పత్రిక. మరి వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా సీఎం గారు మళ్ళీ అక్కడే ప్రమాణ స్వీకారం చేయడానికి అధికార యంత్రాంగం అంతా సమాయత్తం అవుతుంది. సిఎస్ అంటే మరి అధికార యంత్రాంగమే కదా, అంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా ఇండైరెక్ట్ గా. రెండు, ఎవరైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా సమీక్ష చేసుకుంటారు సార్. మీకు జనరల్ గా ఉన్న అవగాహన, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి సమీక్ష చేసినట్టు మీకు ఎక్కడ నచ్చిందా సార్? చంద్రబాబు నాయుడు అదే రోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఏది ఎన్నికల పోలింగ్ నేను అదే అడిగాను. నేను అదే అడిగితే ఏమంటారు శ్రీనివాస్ చౌదరి గారు, నిండుకుండా తొలకదు సార్, అది గుర్తుపెట్టుకోండి, మేము అలా ఉంటాము, వీళ్ళలా కాదు అనేది చెప్పాడు. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు సార్. ఒక పంచాయతీ ఎలక్షన్ లో ఇప్పుడు నేను కూడా ఒక విలేజ్ స్థాయి నుంచి వచ్చినండి. మా పోలింగ్ బూత్ లో మా ఎన్నికలు అయిపోయినాక మేము 1 గంట కూర్చొని ఎవరు ఓట్లు ఎటుబడి ఉంటాయి, ఎన్ని మనకు రావచ్చు,
ఎంత మెజారిటీ రావచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకుందాం. దానికి ఒక 10-20 తక్కువ ఎక్కువ జరుగుద్ది రేపు పొద్దున, ఎగ్జాక్ట్ గా రాకపోవచ్చు. బట్ అది అలా ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ నుంచి తీసుకున్న సమాచారం ఎక్కడ మనం వస్తున్నాం, ఎక్కడ మనం తేడా జరిగిందా ఏంటనేది సమీక్షించుకోవడం కామన్ పాయింట్. బట్ వీళ్ళు వీళ్ళు సమీక్షించుకోలేదంటారా మీరు కూటమి నేతలు? చెప్పమనండి సార్, అంటే వాళ్ళ అర్ధరాత్రులు అపరాత్రుల్లో మరి తెలియకుండా ఏమైనా సమీక్ష చేసుకున్నారేమో. ఎందుకంటే పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురే కదా మెయిన్ వాళ్ళ కూటమిలో. వాళ్ళ ముగ్గురు కూటమిలో మీకు పవన్ కళ్యాణ్ అసలు పిఠాపురం వెళ్ళాలి నాకు తెలిసి. పిఠాపురంలో ఆయనకి ఓటు హక్కు లేదు, మంగళగిరిలో ఓటు హక్కు ఉంది, కనీసం వాళ్ళ భార్యకి ఓటు హక్కు రాపించుకోలేదు అప్పటి వరకు. అంటే ఆదేశ పౌరురాలుగా ఉంది, ఆమెకి ఎక్కడ ఓటు హక్కు లేదు. వినోద్ చౌదరి గారు నేను చెప్పాను ఒక్క నిమిషం నేను క్లోజ్ చేస్తా, వింటున్నారా? ఇప్పుడు పిఠాపురం ఆయన వెళ్ళడానికి సమీక్షించుకునేది. సాయంత్రం ఇండిగో సాయంత్రం స్పెషల్ ఫ్లైట్ కి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళాడే లేదు, శ్రీనివాస్ చౌదరి గారు నిజం చెప్పమానండి. ఎవరైనా పోలింగ్ అర్ధరాత్రి దాకా జరుగుతుంటే ఆయన హైదరాబాద్కి వెళ్ళిపోయాడు, 6-5 బయలుదేరి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇంకా పోలింగ్ కూడా పూర్తి అవ్వకుండానే. తర్వాత ఇప్పటికీ ఎక్కడున్నాడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పానండి, చంద్రబాబు నాయుడు గారు పలానా దగ్గర ఉన్నాడు. అందరూ వాళ్ళు పారిపోయారు వీళ్ళు పారిపోయారు అంటున్నారు కదా, ఇంతకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు చెప్పానండి. పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉన్నారు, ఇది అఫీషియల్ గానే మేము అనౌన్స్ చేసి వెళ్ళాము లండన్, ఆయన వ్యక్తిగత పర్యటన మీద వెళ్తున్నారని చెప్పి కోర్టుకు మేము చెప్పి ఏదైతే